నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సో కాల్డ్ సెలబ్రిటీ అస్ట్రాలజర్. మామూలుగా అస్ట్రాలజర్స్ ని అస్ట్రాలజర్స్ గా పిలవాలి, లేకపోతే ఆధ్యాత్మిక గురువులు అనటం ఇట్లాంటివి. కానీ ఈయనకు మాత్రమే చెందింది అనుకోవచ్చు ఈ పేరు. సెలబ్రిటీ అస్ట్రాలజర్, వివాదాస్పదమైనటువంటి అస్ట్రాలజర్ వేణుస్వామి. ఆయనని కామాఖ్య టెంపుల్లో ఆయనకి ఘోర అవమానం జరిగిందనే చెప్పుకోవాలి. ఆయనని గెంటేసినటువంటి ఆయన రకరకాల ఏదో అంటున్నారు కూడా, అక్కడ ప్రీస్టులు కూడా ఏదో అంటున్నారు. ఆయనని ఏదో రకరకాల మాటలు మాట్లాడుతూ తిడుతున్నటువంటి సందర్భం కనపడుతూ ఉంది. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? వేణుస్వామికి గర్వభంగం. గర్వభంగం ఎందుకంటే మామూలుగా ప్రతి మనిషికి ఎంతో కొంత గర్వం ఉంటుంది, లేని వాళ్ళు ఉండరు. ఎందుకంటే అది వాళ్ళ విద్వత్తు వల్ల కానీ, లేకపోతే వాళ్ళకున్న స్పెషల్ క్వాలిటీస్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళు పుట్టిన ఇంటి వల్ల కానీ, పుట్టిన కులం వల్ల కానీ, డబ్బులు ఉండటం వల్ల కానీ, పుట్టిన ప్లేస్ను బట్టి కానీ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక 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 మోస్తరులో గర్వం అనేది ఉంటుంది. అయితే ఈ గర్వానికి అభిజాత్యానికి కాస్త తేడా ఉంది. అహంకారానికి ఇవన్నీ ఒక రకంగా చూస్తే కొంచెం దగ్గరయ్యే అనుకోవచ్చు, ఒక తల్లి బిడ్డలనే అనుకోవచ్చు. కాకపోతే మోతాదు పెరిగిన కొద్దీ వీటి పేర్లు మారుతూ ఉంటాయి. అయితే ఈ అతి గర్వం అనేది ఉంది చూసారా, ఈ అతి గర్వం అనేది నన్ను మించిన వాడు లేడు అని నేనైతే అసలు వేణుస్వామి అనడం మానేశా. వేణు అనే పిలుస్తున్నా. ఎందుకు అంటే ఈయన తగిలించుకున్నది స్వామి. అసలు పేరులో ఓన్లీ వేణు, ఇంటి పేరు ఏదో ఉంది. ఇప్పుడు వేణు అంటే అర్థం కాదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది, అందుకోసం చెప్పాల్సి వస్తుంది. సరే, ఈ పెద్ద మనిషి ఏం చేశాడు అంటే చాలా తెలివైనవాడు, ఈ కాలానికి తెలివైనవాడు. తనకి రాని విద్యని వచ్చినట్లుగా చెప్పి ఏవో కొంచెం ముక్కును పట్టిన విషయాలు కొన్ని పెట్టుకొని వాటి ద్వారా సినిమా వాళ్ళకి లగ్నాలు పెట్టేవాడు, ముహూర్తాలు పెట్టేవాడు. అయితే సినిమా వాళ్ళకి ముహూర్తాలు పెట్టడం వెనకమాల రీజన్ ఏంటి అంటే వాళ్ళకి అందుబాటులో ఉండాలి మనిషి. ఓకే, వాడికి విద్వత్తు ఉందా లేదా అనేది వేరే విషయం. వాళ్ళకి పిలిచినప్పుడు వెళ్ళి అందుబాటులో ఉండాలి. అలా ఉండటానికి ఈయన సిద్ధపడ్డాడు. పైగా వెరీ బిగినింగ్ స్టేజ్ లో ఈయన యాక్టింగ్ కూడా చేశాడు కదా సినిమాల్లో. అదే అంటున్నా, వెరీ బిగినింగ్. సినిమా ముహూర్తాల దగ్గర చూస్తే ఈయన ఎట్లా అంటే చీపురు పుల్లలా ఉండేవాడు ఆ టైంలో. ఈయన నేనే అని చెప్తే తప్పితే నమ్మడానికి వీలు లేనట్లుగా బాగా సన్నగా ఉండేవాడు. అలాంటి వాడు ఇవాళ బాగా చింత చెట్టు కాండంలాగా మారిపోయాడు, అది వేరే విషయం. అయితే అప్పుడు సినిమా వాళ్ళతో ఉన్న పరిచయాల కొద్దీ వాళ్ళకి ముహూర్తాలు పెట్టే దీనిలో కొన్ని సినిమా వాళ్ళ తోటి కలిసి ఫోటోలు దిగడము, కొన్ని సినిమాల్లో ఏవో చిన్న అతిథి పాత్రలు వేయడము, ఇలా ఏవేవో చేసేసేసరికి రెగ్యులర్గా వాళ్ళకి కనిపిస్తుండేసరికి వాళ్ళు ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి జ్యోతిష్యాలు అడగడము అట్లా మొదలెట్టి ఈయన ఒక సెలబ్రిటీ జ్యోతిష్యుడు అనే ఒక ట్యాగ్ లైన్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. ఫస్ట్ అసలు సినిమా వాళ్ళ దగ్గర ఎవరు పనిచేసినా వాళ్ళతో సన్నిహితంగా ఉండే వాళ్ళకి కాస్త సొసైటీలో వాళ్ళని కొంచెం ప్రత్యేకంగా గుర్తింపు ఉంటది, ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే ఎవరికన్నా సినిమా వాడిని ఫోటో దిగాలని వీళ్ళు కాస్త దగ్గరగా ఉండి ఓ ఫోటో దింపుతారు. లేదు ఎవరికన్నా యాక్షన్ లోకి రావాలని ఉంది, సినిమా ఛాన్సుల కోసం చూసేవాళ్ళు వీళ్ళ ద్వారా ఫోటోలు చేసుకోవడం. ఏదో అక్కడ ఒక చిన్నపాటి లాబీ, అబ్బాయి గారు అక్కడ ఒక చిన్నపాటి దుకాణం తెరిచి ఇట్లా ఉన్న సందర్భంలో ఇంకొక ఐడియా ఏమొచ్చింది అంటే ఈ సినిమాలు
ఇక్కడ లగ్నాలు ముహూర్తాలు పెట్టటాలు ఇవన్నీ కాదు. మనకున్న సర్కిల్ని బట్టి మనము ఒక రియల్ ఎస్టేటో ఏదో ఒకటి చేస్తే మంచిది అని చెప్పి రియల్ ఎస్టేట్ చేయడం మొదలెట్టాడు. ఇప్పుడు తనకి ఉన్న సినిమా వాళ్ళల్లో ఉన్న పరిచయాలను బట్టి ఆ, కొద్దో గొప్ప బిజినెస్ కూడా జరిగి ఉండొచ్చు. ఇది అయిపోయిన తర్వాత హైదరాబాద్లో 2014 తర్వాత విపరీతంగా బార్లకి పబ్బులకి లైసెన్స్లు ఇచ్చారు. అంతకుముందు ఇన్ని పబ్బులు లేవు. ఎక్కడో ఒకటి అరా రెండు పబ్బులు ఉండే కానీ పబ్బులు ఎక్కువ ఉండే కాదు. పబ్బులకి పర్మిషన్స్ ఇచ్చేసరికి ఈయనకి ఒక పబ్బు బిజినెస్ లోకి ఆ, ఈయన వాటా తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన కాళ్ళు ఎగరేసి చెప్తా ఉంటాడు, నేను ఆ, ఆ, కేవలం నన్ను జ్యోతిష్యుడిగా చూడకండి, డబ్బులు ఎలా సంపాదించాలో నేను నేర్పిస్తాను, అది ఇది అని చెప్పి ఆ, బాగా డప్పు కొట్టుకునే కబుర్లు చెప్పుకుంటాడు కదా. అట్లా నేను ఒక పబ్లో ఉన్నాను, రియల్ ఎస్టేట్ చేశాను. అసలు మనకి డబ్బు సంపాదించడం అనే ఒక కళ రావాలే గాని ఆగదండి అని కొన్ని కొన్ని కొంచెం వ్యక్తిత్వ వికాసం పాఠాలు కూడా చెప్పేవాడు అనమాట టీవీలో ఈయన. ఇలా చేస్తూ చేస్తూ ఆ ఎప్పుడు పెట్టే ముహూర్తాలే పెడితే ఎట్లా, ఎప్పుడు చెప్పే జాతకాలే చెప్తే ఎట్లా, ఏదో ఒక కొత్త ఫ్లేవర్ తీసుకురావాలి, ఒక కొత్త కలర్ వేయాలి అని చెప్పి ఏం చేశాడు అంటే ఆ నేను ఇట్లా కామాఖ్య దేవాలయంలో పూజలు చేస్తాను, అక్కడ పెళ్లి కాని యువతులు ఎవరైనా ఉన్నారు అంటే గనక వాళ్ళు అక్కడ పూజలు చేయించుకుంటే వాళ్ళకి మంచిగా పెళ్ళిళ్ళు అవుతాయి, కెరీర్ కావాలనుకునే వాళ్ళకి కెరీర్ వస్తుంది, అది కావాలంటే అది వస్తుంది, ఇది కావాలంటే ఇది వస్తుంది అని చెప్పి చెప్పడం మొదలెట్టి ఈ సినిమా వాళ్ళతోటి ఉన్న సన్నిహిత సంబంధాలతోటి రష్మికని తీసుకొని అక్కడికి తీసుకొని వెళ్ళి పూజ చేశాను అని చెప్తాడు. రష్మికతో పూజ చేయించే ఫోటో చూపిస్తున్నాడు తప్పితే ఆయన అసలు అక్కడే చేయించాడు అనేది ప్రూఫ్ లేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని చేశారండి, అక్కడే చేసామంటే సరిపోద్ది. అలాగే చెప్పుకుంటా వచ్చి నేను రెగ్యులర్గా ఫ్లైట్లో కామాఖ్య దేవాలయానికి వెళ్తాను, నేను అక్కడ పూజలు చేస్తాను, మనిషి వచ్చినా రాకపోయినా కూడా నేను పూజలు చేస్తాను వాళ్ళ పేరు మీద అని ఇలాంటి డబ్బా కబుర్లన్నీ చెప్పి పైగా ఎప్పుడు వార్తల్లో ఉండాలి. ఈ మోటో ఉందా? వార్తల్లో ఉండడం కోసమే. ఇప్పుడు మామూలుగా అయితే రష్మిక పూజ చేయించుకుంది అనుకోండి ఈయన చేత, రష్మిక చెప్పాలి, వాళ్ళ వ్యక్తిగత విషయం కదా, బయట పెట్టకూడదు, ఈయన చెప్పకూడదు అసలు. అది ఇప్పుడు నా దగ్గర చాలా మంది కౌన్సిలింగ్ తీసుకుంటారు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాన్ఫిడెన్షియాలిటీ ఎలా ఉండాలి అంటే ఆ కుటుంబానికి కూడా చెప్పకూడదు. వాళ్ళు చెప్పమంటే అది వేరే విషయం, ఏమండి మేము చెప్పుకోలేకపోతున్నాము మా తరఫున మీరు చెప్పండి మా ఇంట్లో వాళ్ళకి అంటే చెప్పడం వేరు, కానీ దీన్ని కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. అది ఇది వృత్తి ధర్మం. అసలు మనకు వృత్తే లేదు, ఇంకా వృత్తి ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది? ఈయన డబ్బా కబుర్లు చెప్పుకున్న తర్వాత అదైపోయిన తర్వాత ఒకసారి ఎలా దొరికాడంటే ప్రభాస్ది రాసి ఒకసారి ఫోన్ చూసి మరి ఒకసారి ఒక రాసి చెప్పాడు, ఇంకొకసారి ఇంకొక రాసి చెప్పాడు, నక్షత్రం వేరు చెప్పాడు, దొరికిపోయాడు అక్కడ. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా విషయాల్లో ఇలాగే దొరికిపోయి ఎవరెవరికో విడాకులు అవుతాయని. అసలు ఈయన విడాకుల స్పెషలిస్టు, జ్యోతిష్యాలు విడాకులకి స్పెషల్ జ్యోతిష్కుడిలాగా అయిపోయి ఏం చెప్పాడు, నాగ చైతన్యాన్ని మళ్ళీ ఇప్పుడు శోభిత, ఫస్ట్ ఏమో సమంత ఆ పెళ్లి పెటాకులు అవుతుందని చెప్పాడు. శోభిత విషయంలో కూడా అదే మళ్ళీ శోభిత విషయంలో చెప్పాడు. ఎంత రచ్చ అయిందో మనకి తెలుసు, ఇది చాలా చాలా రచ్చ అయింది. ఇయే కాకుండా అతని దగ్గరికి వెళ్ళిన వేరే వాళ్ళ విషయాలను బట్టి కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే అస్సలు పొట్ట ఒడిస్తే అక్షరం ముక్క రాదు జ్యోతిషానికి సంబంధించి అని నాకు అర్థమైంది అతని గురించి. కానీ ఇతను ఈ హైప్ చేసుకోవడం వల్ల తనకి ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ని సృష్టించుకున్నాడు. తను ఎప్పుడు చెప్తుంటాడు, లేనిది మనము కావాలనుకున్న దాన్ని సృష్టించుకోవాలి అని చెప్తుంటాడు. ఇంత విడమర్చి చెప్పినా ఈ పిచ్చి జనాలకు అర్థం కాక అపాయింట్మెంట్ కావాలంటే 5,000,
ఓ ఓ మాదిరిగా మాట్లాడితే 50,000, సడన్ గా నీకు అపాయింట్మెంట్ కావాలి అంటే ₹1,00,000, ఇలా 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 ఆమ్, ఎంత దాకా వెళ్ళింది అంటే తన ఆఫీసులో బౌన్సర్లు పెట్టుకునే దాకా వెళ్ళింది. ఎందుకు బౌన్సర్లు అవసరం అయ్యారు నీకు? ఒక అస్ట్రాలజర్స్ కి బౌన్సర్లతో పని ఏంటి? బౌన్సర్లతో పని ఏంటి చెప్పమా? ఏంటి అంటే ఇది ఎవరైనా జ్యోతిష్యం చెప్పించుకొని అది అవలేదనుకోండి, పేపర్లో వేయించరుగా, వస్తారు గొడవకి. గొడవకు వస్తారు. పూజలు చేయించుకుని అవ్వకపోయినా వస్తారు. ఆ వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయటానికి ఈ బౌన్స్ అతను బౌన్సర్లు పెట్టుకున్నాడు. ఇది అసలు లెక్క. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇవాళ బౌన్సర్లు ఉన్నారు అని అంటే అబ్బో స్టేటస్ సింబల్ స్టేటస్ సింబల్ లాగా అయిపోయింది. స్టేటస్ సింబల్ కోసం బౌన్సర్లు పెట్టుకున్నట్టు అయింది. ఇంక ఇదంతా ఒక ఎత్తు అయితే కామాఖ్య ఈ మధ్యలో ఇంకొక ఉపకథ ఉంది. అదేంటి అంటే TV5 మూర్తితోటి తగాదా పెట్టుకోవడం. అక్కడ డొక్కజించి డోలు కట్టాడు TV5 మూర్తి. వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. అసలు ఎంత స్క్రీన్ ప్లే అంతా. ఈయన అనారోగ్యం పాలైపోయాడు. అసలు ఒకసారి అయితే ఒక వదంతి ఏమొచ్చిందంటే ఆత్మహత్య చేసుకోబోయాడు, ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోబోయారు అనే ఒక వదంతి. వీటన్నిటి దృష్ట్యా వీళ్ళు ఈ విషయంలో నుంచి బయటికి తీసుకురావడానికి 5 కోట్లు డబ్బులు అడిగారు TV5 మూర్తి వాళ్ళు అనేది ఒక స్కామ్, ఒక మాట వీళ్ళు వేసేశారు. వేస్తే దాన్ని నిరూపించమని అడిగితే ఇక దానికి ఇప్పుడు ఒక అబద్ధం చెప్పనేకూడదండి. చెప్తే అయిపోయింది. అబద్ధం చెప్పినాక కూడా ఇది నేను అబద్ధం చెప్పాను, పొరపాటు అయిపోయింది అంటే ఆ ఒక్క అబద్ధంతో అయిపోద్ది. అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రాసెస్ లో ఇంకొన్ని అబద్ధాలు చెప్పటం, ఈ ఈ ఈ మొత్తంలో చూస్తే గనక చివరికి వీళ్ళిద్దరూ కలిసి భార్యాభర్త డ్రామా ఆడారు అనే సంగతి అర్థమైపోయింది. అది అంటే డౌన్ ఫాల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎన్ని డౌన్ ఫాల్స్, నేను అసలు జ్యోతిషాలు చెప్పను అన్నాడు, జ్యోతిషాలు చెప్పాడు. ఇలా ఈ డౌన్ ఫాల్స్ అన్ని ఇలా ఉండగా మరి ఇలా కొంతమంది బయటకు వచ్చి మొదలెట్టిన తర్వాత అప్పటి వరకు మాట్లాడొద్దు అనుకున్న వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. నాకు తెలిసిన ఒక అమ్మాయి నాకేం చెప్పింది అంటే మా ఇంట్లో వాళ్ళు బలవంతం మీద జ్యోతిష్యం చెప్పించారు ఆయన దగ్గర. ఆయన క్లియర్ కట్గా నీకు పెళ్లి కాదమ్మా, నీకు పిల్లలు పుట్టరమ్మా అని చెప్పేశారు. కానీ పుట్టాలి అంటే పూజలు చేయించుకోవాలి అని చెప్పారు. సరే మమ్మల్ని చూస్తే మా తాహతును బట్టి ఈ వ్యవహారం కామాఖ్య దాకా తీసుకెళ్లే వ్యవహారం కాదు, ఇక్కడిక్కడే ఏదన్నా చెయ్యొచ్చు అనేది మనిషి ప్లాన్ చేసేసుకుని ఓ 50,000లో ఒక పూజ చేస్తే రాహుకేతు పూజను ఇంకోటో చేసేస్తే పిల్లలు పుడతారండి. అయితే ఇప్పుడు ఆ వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఇంట్లో వాళ్ళ బలవంతం మీద వెళ్ళారు. ఏదో స్నేహితుల బలవంతం, ఇంట్లో వాళ్ళ బలవంతం మీద వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు ఇలా వెళ్ళారు అంటే వీళ్ళకి 50-50 ఛాన్సెస్ లో ఉంటారు. చేసుకోకపోవచ్చు. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర 50,000 లేవు అనుకోండి, వాళ్ళు ఎంత ట్రామాలోకి వెళ్తారు. మళ్ళీ ఈ ట్రామా నుంచి దాని నుంచి బయటపడటానికి మళ్ళీ ఇంకొక సైకాట్రిస్ట్ కావాలి. అవునా కాదు? లేదు సైకాట్రిస్ట్ కొన్నేళ్ళు టైం వేస్ట్ కూడా అవుతుంది. అసలు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళే తెలివి కూడా లేదనుకోండి, వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి వీళ్ళు అటు ఇటు కాకుండా అయిపోతారు కదా. ఇంత చేస్తే వాళ్ళకి శుభ్రంగా పెళ్లి అయ్యింది, పిల్లలు వచ్చారు. ఇట్లాంటి కథనాలు వినగా చాలా వస్తాయి. కాకపోతే ఎవరికి వాళ్ళు ఓపెన్ అవ్వటానికి ఇష్టం ఉండదు. పర్సనల్ విషయాలు. ఇప్పుడు అసలు వేణుస్వామి గురించి మాట్లాడాలంటే కూడా భయం వేసింది చాలా మంది జర్నలిస్టులకి. ఏ పుట్లో ఏ పాము ఉందో, ఏం పూజలు చేసేస్తాడో అని. ఇప్పుడు TV5 మూర్తి కాబట్టి మాట్లాడాడు, నాస్తికుడు కాబట్టి నమ్మకాలు లేవు కాబట్టి, నేను నాస్తికురాలను కాబట్టి మాట్లాడాను. అంతకుముందు ఇంకేం చెప్పాడో తెలుసా అండి? ఆస్తికత్వంతో ఉన్న అవి పనిచేయవనే ఒక క్లారిటీ ఉంటే కూడా మాట్లాడొచ్చు. అంటే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే నేచర్ కూడా. అయితే ఒక రోజు డిబేట్ లో ఆయన నాస్తిక
బాబా ఉన్నారు కదా, సారీ, బాబు గోగినేని గోగినేని బాబు గారు. ఉమ్. బాబు గారు ఈయన స్టేజ్ మీద కూర్చున్నారు. కూర్చుంటే ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పలేక పారిపోయిన పరిస్థితి. పారిపోయాడు. అక్కడి నుంచే ఇంకాస్త ఫెమిలియర్ అయిపోయారు. పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఈయన చెప్పుకున్న డబ్బాలు ఏంటి అంటే, నేనంటూ మూడో కన్ను తెరిస్తే ఒక్కడిని ఆస్ట్రేలియా పంపించా, ఇక్కడ ఒక్క తన్నుదంతే ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, నీకు సిగ్గు లేదు, సిగ్గులేక పెళ్ళాం సంపాదిస్తే తిని బతుకుతున్నాడు అన్నాడు. అసలు ఇప్పుడు చెప్పు, నీ పెళ్ళాం వీణ వాయిస్తేనేగా నువ్వు తిండి తినేది. ఇప్పుడు నీకు అసలు ఈ మధ్య మార్కెటే పోయింది. నాగ చైతన్య వ్యవహారం తర్వాత, శోభిత నాగ చైతన్య వ్యవహారం తర్వాత నీ మీద మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది నీకు. ఆ మహిళా కమిషన్ నోటీస్ని బేఖాతరు చేసి వెళ్ళకోకుండా తప్పించుకోవటానికి హైకోర్టులో ఒక పిల్లు వేసుకున్నావు నువ్వు, ఎవరెవరి కాళ్ళు పట్టుకొని. అది కూడా కాదు కూడదు, నువ్వు వెళ్లాల్సిందే మహిళా కమిషన్ కంటే చచ్చుకుంటా మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళావు నువ్వు. నేను ఇలా ఒకరి వ్యక్తిగత విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పి చంపలేసుకుని వచ్చావు. అసలు ఈ రోజు నీకు మార్కెటే లేదు. మరి ఇప్పుడు నువ్వు పెళ్ళాం తిండి తింటున్నావా, ఎవరు తిండి తింటున్నావు? నువ్వెంత వెనకబడినోడు కాకపోతే ఇవాళ ఆడోళ్ళు మగోళ్ళు ఇద్దరూ సంపాదిస్తున్నారు. ఇప్పటిదాకా హౌస్ వైఫ్స్, హౌస్ మేకర్స్ కల్చర్ నుంచి ఇవాళ హౌస్ హస్బెండ్ కల్చర్ వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు చాలా మంది భర్త ఉద్యోగం మంచిదా భార్య ఉద్యోగం మంచిదా అని బేరీ చేసుకొని, భార్య ఉద్యోగం మంచిగా ఉందనుకోండి, భర్త ఇంటి పనులు చేయడానికి సిద్ధపడుతున్నాడు, ఉద్యోగం మానుకుని. ఏంటి తప్పేంటి? ఉద్యోగం పురుష లక్షణం అనే మాట పోయి ఉద్యోగం మనిషి లక్షణం దగ్గరకు వచ్చింది ఇవాళ సమాజం. నువ్వు ఈ రోజు వచ్చి పెళ్ళాం తిండి తింటున్నాడు వెళ్ళి అని చెప్పి అవాకులు చవాకులు భేదం. ఇక అన్నీ అయిపోయినాయి. నీ గర్వభంగానికి ఆఖరి అంకం ఏదన్నా ఉంది అంటే గనక కామాఖ్యలో నిన్ను గెంటేసిన వైనం. కామాఖ్యలో నిన్ను గెంటేశారు, నెట్టేశారు. చూసాం కదా, చిన్నపాటి తోపులాట జరిగింది. పెద్ద స్టైల్ గా ఎర్ర చొక్కా వేసుకుని స్టైల్ గా ఓ మెళ్ళ ఓ పెద్ద దండ వేసుకుని బయలుదేరాడు పూలరంగల్లాగా. ఆయన యోగి కాదండి, భోగి. కానీ యోగి ముసుగులో భోగి. చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, ఇతను ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. ఈ భోగికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఈయన యోగి కాదని ఇప్పటికైనా అర్థం కావాల్సింది, నిజంగా జాతకమే తెలిస్తే ఇలాంటి గర్వభంగం జరుగుతుంది అని తెలీదా? తెలీదా? అనాలిసిస్ చేసుకోవచ్చు. అసలు కామాఖ్య టెంపుల్ ఏంటి జేబులో ఉన్నట్టు మాట్లాడాడు ఈయన. పెరట్లో కామాఖ్య టెంపుల్ ఉందన్నట్టు మాట్లాడాడు. అక్కడ మొత్తం అసలు మొత్తం గుడి నాదే అన్నట్టు కలరింగ్ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు నిన్న TV5లో మూర్తి గారు కామాఖ్య టెంపుల్ ప్రధాన పూజారికి ఫోన్ చేస్తే, అసలు ఇక్కడ అట్లాంటోడు ఎవడో లేడని చెప్పాడు, మాకు తెలియదు అని చెప్పాడు. ఈ పేరుతో అక్కడ ఎవరు లేరని చెప్పారు, ఎవరు రారు అక్కడికి, ఎవరు పూజలు చేయరు అన్నారు. అంటే ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా నువ్వు కామాఖ్య పేరు చెప్పి ఎక్కడ పూజలు చేసావో తేలాలి. ఇప్పుడు ఆ పూజారుల కళ్ళల్లో పడకుండా నువ్వు అయితే ఉండవు కదా. అంటే ఈయన కామాఖ్యకే వెళ్ళాల ఈ లెక్కన. ఒకవేళ వెళ్ళినా గాని, ఆ ప్లేస్ కి వెళ్ళినా గాని, కామాఖ్య టెంపుల్లో ఎక్కడో ఓ చోట, ఇప్పుడు ఆ గుడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు పట్టుకెళ్ళిన భోజనం మూటలయ్యో మూల కూర్చొని తింటారు కదా, ఎవరు కాదనరు కదా. అట్లా ఈయన ఏదో ఓ మూల కూర్చొని పూజలు చేస్తుంటాడు. ఇంకేముంది, నేను కామాఖ్య దేవికే చేసేసాను, అక్కడ మర్చిపోయాను, అక్కడ లిక్కర్ పెడతామని చెప్పాడు, మాంసం పెడతామని చెప్పాడు, ఆయన ఇవేమీ జరగవని చెప్పాడు పూజారి. అందుకని ఏంటంటే మొత్తానికి డబ్బా రేకులు సుబ్బారాయుడు సంగతి ఏంటో తేలిపోయింది. వేణుస్వామి బండారం మొత్తం బయటపడిపోయింది. జనాలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరి జాతకాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. మనం ఎవరి దగ్గరో జాతకాలు ఉంటాయి, ఎవరో మన జాతకాలు చెప్తారు అనుకునే కన్నా, మన మతిని బట్టి గతి, గతిని బట్టి మతి ఉంటదని అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి మాయలోళ్ళ చేతిలో పడకూడదని నేను కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.